సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ కు అంతా సిద్ధమైంది. ఈడెన్ లో తొలి టెస్ట్ జరుగుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ లో కఠిన సవాల్ తప్పదనే చర్చ జరుగుతోంది. టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా బరిలో దిగుతోంది. హోమ్ అడ్వాంటేజ్ తో శుభ్మన్ గిల్ సేన ఆడబోతోంది. టెస్ట్ ఛాంపియనే అయినప్పటికీ భారత్ లో జరిగిన చివరి 7 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా 6 ఓడిపోయింది. 7వ మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. భారత్ లో బహుమా సేనకు ఇప్పుడు సవాళ్లు తప్పకపోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ లో పర్యాటక జట్టు బలంగానే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ లో కేశవ్ మహారాజ్, హర్మర్ ముత్తుస్వామి మీద అంచనాలు పెంచుకుంది. పేస్ విభాగంలో కగిసో రబాడా కీలకం కాబోతున్నాడు. రవీంద్ర జడేజా తర్వాత ఎక్కువ టెస్టులు ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజే. ఈ సీనియర్ బౌలర్ ఇప్పటి వరకు 60 టెస్టుల్లో బరిలో దిగాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా 2 టెస్టులు మాత్రమే ఆడింది. పాకిస్తాన్ తో ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడింది. కొత్త సైకిల్లో బవుమా మాత్రం తొలిసారి బరిలో దిగబోతున్నాడు. భారత్ మాత్రం దూకుడు మీదే ఉంది. గత వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇబ్బంది పడినప్పటికీ ఈసారి ఇంగ్లాండ్ తో సిరీస్ లో రాణించింది. 2-2తో సిరీస్ ను లెవెల్ చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ తో సిరీస్ లో 2-0తో విజయం సాధించింది. అదే ఊపులో సౌత్ ఆఫ్రికాతో తలబడబోతోంది. 2 మ్యాచ్ల సిరీస్ లో ఆల్ ఫార్మర్ ప్లేయర్ శుభ్మన్ గిల్ పైనే అందరి చూపు పడబోతోంది. టెస్ట్ వన్డే జట్టు కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ సిరీస్ ల మీద సిరీస్ లో ఆడుతున్నాడు. ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్ తో సిరీస్ లో బరిలో దిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ వెళ్లాడు. అక్కడ వన్డే సిరీస్ తో పాటు T20 సిరీస్ లో బరిలో దిగాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పైనే భారత జట్టు నడిపించబోతున్నాడు. కెప్టెన్ గా గిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బ్యాటర్ గాను టెస్టుల్లో పరుగుల మోత మోగిస్తున్నాడు. శుభ్మన్ ఫామ్ భారత్ కు అడ్వాంటేజ్ కానుంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కూడా దూకుడు మీదే ఉన్నారు. ఇద్దరు శుభారంభం అందిస్తే భారత్ కు తిరుగుండదు. 3వ స్థానంలో సాయి సుదర్శన్ పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. వెస్టిండీస్ పై ఈ యువ బ్యాటర్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. జట్టులో సెటిల్ కావాలంటే సౌత్ ఆఫ్రికా పైన పరుగుల మూత మోగించాల్సిందే. గాయం నుంచి కోలుకొని పంత్ కూడా బరిలో దిగబోతున్నాడు. వైస్ కెప్టెన్ గాను సేవలు అందించబోతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దమ్ము చూపించిన ధ్రువ్ జురేల్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోబోతున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కీలకం కాబోతున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ మీద సైతం అంచనాలు ఎక్కువే ఉన్నాయి. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కీలకంగా నిలుస్తారు అనడంలో డౌట్ లేదు. ఈడెన్ గార్డెన్స్ లో టాస్ కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని, బంతి రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇక గత 7 మ్యాచ్ల్లో శుభ్మన్ గిల్ ఒకేసారి టాస్ గెలిచాడు. చివరి 7 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు.